అలాగనే ఈరోజు చక్కని సంగీతాన్ని దేవుని నామ మహిమార్థమై మన మధ్యలో ప్రకటిస్తున్న అంత బ్రదర్ సాల్మన్ రాజు గారికి నా హృదయపూర్వక నిండు వందనాలు. సాల్మన్ రాజు గారిని నేను నిజంగా అభినందించాలి. ఎందుకంటే ఇల్లిందుల పర్రు అంటే ఇది వెస్ట్ గోదావరి నగరిది పక్కనే ఎక్కడో చిన్న పర్రు అంటే అది పెద్ద సిటీ అనుకోవట్లేదు నేను, చాలా చిన్న గ్రామం అయి ఉండాలి. చిన్న గ్రామంలో పుట్టి విదేశాల్లో సైతం దేవుని సువార్త ప్రకటన చేస్తున్నారంటే ప్రభు వారిని ఎంతగా వాడుకుంటున్నాడో. నేను కూడా అప్పుడు ఎవరో ఒకరు మా పిల్లలు 1-2 వీడియోలు సాల్మన్ రాజు గారివి నాకు పంపారు చాలా కాలం క్రితం. నేను చూశాను, చాలా ఆనందించాను. ఎందుకంటే పాట అంటే మాటను సాగదీస్తే పాట అవుతుంది, పాటను కుదిస్తే మాట అవుతుంది. అంటే ప్రతి పాట వాక్యంలాగే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదో ఎదుటి వాళ్ళని ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికో మనుషుల మనస్సులను రంజింపజేయటానికో పాట వచ్చిందంటే అది ఖచ్చితంగా దేవుని వలన కలిగింది కాదు అని అర్థం. వారి పాట 1-2 నేను విన్నాను. సామాన్యమైనటువంటి ప్రజలకి, అంటే ఒక పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వారికి, చదువు లేని వారికి, పామరులకు సైతం దేవుని సువార్తని చాలా సులువుగా అర్థం చేసుకునే భాషలో వారు పాడటం నేను విన్నప్పుడు చాలా ఆనందించాను. ఎందుకంటే పురాతన కాలంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అందరూ పాడేవాళ్ళు. అంటే మీకు వచ్చాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కొన్ని ఉంటాయి, అసలు నోరు కూడా తిరగదు. అవి పూర్వం ఎవరు పాడారో అర్థం కాదు, కానీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో చాలా అద్భుతమైనటువంటి పాటలు ఉంటాయి మళ్ళీ, కానీ అర్థం కావు. వాటి సాహిత్యం అంత లోతుగా ఉంటుంది.